హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నా న్యూ మొబైల్ ఒకటైతే నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇది మోటో H50 ఫ్యూషన్. ఓకే, దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దామా? ఓకే, అయితే మొబైల్ ఫస్ట్ అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం. మాన్యువల్స్, చార్జర్, కేబుల్, సిమ్ పిన్, దిస్ ఇస్ ద పౌచ్. ఓకే, విషయానికి వస్తే దిస్ ఈజ్ మై న్యూ మొబైల్ మోటో H50 ఫ్యూషన్ అన్నమాట. ఓకే, ఇదైతే నేను వచ్చేసి ఆఫ్లైన్లో తీసుకున్నాను. మోటో H50 ఫ్యూషన్ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఇది నాకు ప్రైస్ వచ్చేసి 25,000 అనమాట. ఇది నేను ఈఎంఐలో తీసుకున్నాను కాబట్టి ఛార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ అవన్నీ కలిపి ఒక 30,000 అయితే అయిపోయింది. ఓకే, ఇదైతే ఓపెన్ చేసి చూద్దామా? ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి ఎంత ప్రీమియంగా ఉందో, మీరే చూడండి. మోటో H50 ఫ్యూషన్. ఓకే, దీని ఫీచర్స్ వచ్చేసి ఇప్పుడైతే మనం చూద్దాము. ఓకే, ఇది ఛార్జర్ వచ్చేసి 68 వాట్ ఛార్జర్ అనమాట. ఒక 45 మినిట్స్ 1 అవర్ లోపు అయితే ఎక్కేస్తుంది. ఇది కేబుల్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. ఇది C2C కేబుల్ అనమాట. ఓకే, ఓకేనా. ఈ మొబైల్ వచ్చేసి ఇది ఫారెస్ట్ గ్రీన్. ఓకే, ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది పీస్ కూడా. మీరు కూడా ట్రై చేయాలంటే ఒకసారి చూడండి. ఓకే, ఇది ఇంకా మనం సిమ్స్ వచ్చేసి 2 ఉంటాయి, డ్యూయల్ సిమ్ అనమాట. మెమరీ కార్డు అయితే సపోర్ట్ అయితే ఏమి ఉండదు. ఓకే, ఇది డిస్ప్లే సైజ్ వచ్చేసి 70, అది మీకు ఇంచెస్లో చెప్పాలంటే 6.7 ఇంచెస్ ఉంటుంది అనమాట. ఓకే, సెంటీమీటర్స్ అయితే 17.02 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఫుల్ హెచ్డి అనమాట ఇది. ఓకే, ఫుల్ హెచ్డి, ఈ OLED డిస్ప్లే అనమాట. హెచ్డిలోనే OLED డిస్ప్లే అనమాట. Android 14. ప్రాసెసర్ వచ్చేసి తెలిసిందే కదా, స్నాప్డ్రాగన్, మంచి ప్రాసెసర్ అనమాట. ఓకే, ఇది ఆక్టోకోర్లో వర్క్ అవుతుంది. 2.4 GHz వర్క్ అవుతుంది. ఇంటర్నల్ వచ్చేసి ఇందులో 128 GB ఉంది, 256 GB ఉంది. నాది వచ్చేసరికి 256 GB అనమాట. 12 GB ర్యామ్. ఓకే, ఇది కెమెరా వచ్చేసరికి బ్యాక్ 50 MP సోనీ వాళ్ళది వస్తుంది అనమాట. వైడ్ యాంగిల్ వచ్చేసరికి 13 ఓన్లీ 2 కెమెరాస్ ఉంటాయి, 13 అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా. 32, దిస్ ఈజ్ ద వెరీ బ్యూటిఫుల్ కెమెరా అనమాట ఇది. ఓకే, సెకండరీ కెమెరా అనమాట, 32 అనమాట. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో డాల్బీ ఆటమ్స్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. పైన కింద 2 స్పీకర్స్లో వాల్యూమ్ అయితే వస్తుంది, బాగా లౌడ్గా అయితే వస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్స్ అనమాట. ఇందులో ఏంటంటే మైనస్ పాయింట్, జాక్ లేదు, ఓన్లీ బ్లూటూత్తోనే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఏదైనా జాక్ అంటూ అయితే ఏం లేదు, చూడండి, జాక్ అయితే ఏం లేదు. ఓకే, ఇది బ్యాటరీ పవర్ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అనమాట. ఓకే, మీరు నార్మల్గా వర్క్ చేస్తే 1 డే అయితే వర్క్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది మొబైల్ అయితే. మొత్తానికి నాకు ఇది అరౌండ్ మొత్తం కలిపి ఒక 30,000 దాకా పడింది. అంటే నేను ఈఎంఐలో తీసుకున్నాను కాబట్టి మొత్తం 30,000 అయితే నేను పే చేయాల్సి వచ్చింది. మంత్కి నాకు 3,000 పడింది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.